హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ ఫైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం ఓరిస్ లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఈ ఓరిస్ లోన్ యాప్లో మనకి లోన్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారో, అలాగే ఆన్లైన్లో ఈ లోన్ యాప్లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం అనమాట. సో రీసెంట్గా మన ఛానల్లో టాప్ 2 లోన్ యాప్స్ అయితే వీడియో చేయడం జరిగింది. సో అది మంచిగా అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో చాలా మంది ఏదైనా బెటర్ లోన్ యాప్ ఉంటే చెప్పండి, అది కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి అయి ఉండాలి, దానికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చెప్పండి అని కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో దానికోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం ఈ ఓరిస్ లోన్ యాప్ యొక్క డీటెయిల్స్ అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత అయితే మనం ఆన్లైన్‌లో అప్లై ప్రాసెస్ అయితే చూసుకుందాం అనమాట. అంతకంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఈ లోన్ యాప్‌లో లోన్ తీసుకోండి అని మీలో ఎవరిని బలవంతం అయితే చేయట్లేదనమాట. జస్ట్ అక్కడ ఫిజికల్‌గా అవైలబుల్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ అయితే చేస్తున్నాను. అంటే ఈ లోన్ యాప్‌లో లోన్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంది, ఎలా అప్లై చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ అయితే చేస్తున్నాను అనమాట. సో లోన్ తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం అనమాట. సో కావాలి అనుకున్న వాళ్ళు సిబిల్ స్కోర్ అనేది 700+ మెయింటైన్ చేసుకొని డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీ ఓన్ రిస్క్ పైన అయితే లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఈ లోన్ యాప్ యొక్క డీటెయిల్స్, అలాగే ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు ఎప్పుడూ చెప్పేది, మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈరోజు మనం ఓరిస్ లోన్ యాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇదొక ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి అనమాట. ఎన్బిఎఫ్సి అంటే తెలుసు కదా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఇవి బ్యాంక్స్ కావు, ఎన్బిఎఫ్సిస్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ బ్యాంక్స్‌తో పోల్చుకున్నట్లయితే ఎన్బిఎఫ్సిస్‌లో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అనేది హైగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎన్బిఎఫ్సిస్ కాబట్టి బ్యాంక్స్ కాదు. ఇక్కడ బ్యాంక్ లోన్‌కి దీనికి డిఫరెంట్ ఏంటంటే, బ్యాంక్‌లో లోన్ అప్లై చేసామంటే మనము చాలా రకాల ఫార్మ్స్ అడుగుతారు. సో అవన్నీ ఇచ్చినా కూడా లాస్ట్ మూమెంట్‌లో రిజెక్ట్ అయ్యే అవకాశం 99% అయితే ఉంటుందనమాట. సో ఈ ఎన్బిఎఫ్సిలో మన డీటెయిల్స్ కొంచెం అంటే సిబిల్ స్కోర్ కొంచెం బెస్ట్‌గా ఉండి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నట్లయితే లోన్ వచ్చే అవకాశం చాలా వరకు అయితే ఉంటుందనమాట. అదే ఈ రెండిటికి డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఓరిస్ లోన్ యాప్ యొక్క డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నట్లయితే, ఇది మనకి పర్సనల్ లోన్‌తో పాటు సాలరీ అడ్వాన్స్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుందనమాట. సో సాలరీ అడ్వాన్స్ లోన్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ మనకి 5,000 నుంచి 25,000 వరకు ప్రొవైడ్ చేస్తారు. టెన్యూర్ అనేది మనం 90 డేస్ వరకు అయితే పెట్టుకోవచ్చు. అంటే దాదాపుగా 3 మంత్స్ అనమాట. ఇంకా పర్సనల్ లోన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, పర్సనల్ లోన్ అనేది 10,000 నుంచి 7,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది హై అమౌంట్ అని చెప్పుకోవచ్చు. సో సిబిల్ స్కోర్ ఎవరికైతే బెటర్‌గా ఉంటుందో వారికి హై అమౌంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఈ లోన్ యాప్‌లో ఎక్కువైతే ఉంటుందన్నమాట. ఇంకా టెన్యూర్ చూసుకున్నట్లయితే మనకి హై అమౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 3-60 మంత్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే దాదాపుగా 5 ఇయర్స్ వరకు మనకి టెన్యూర్ అయితే ఉంది. సో టెన్యూర్ అంటే తెలుసు కదా, మనం లోన్ తీసుకున్నట్లయితే దానికి రీపేమెంట్ చేసుకోవడానికి మనం పెట్టుకున్నటువంటి టైంని టెన్యూర్ అంటామనమాట. సో ఈఎంఐస్ అంటాం కదా, వాటిని టెన్యూర్ అంటామనమాట. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి స్టార్టింగే 12% నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్ పైన అయితే ఆధారపడి ఉంటుంది. సో మీరు క్రెడిట్ స్కోర్, క్రెడిట్ ప్రొఫైల్ బెటర్‌గా ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, లోన్ అమౌంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మీ సిబిల్ స్కోర్ అటు ఇటు ఉన్నట్లయితే, అంటే కొంచెం తక్కువ ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అది మీ యొక్క క్రెడిట్ ప్రొఫైల్ పైన అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక ఈ ఓరిస్ లోన్ యాప్ అనేది కొత్తగా వచ్చింది. ఇందులో మేము లోన్ తీసుకుంటే మాకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినట్లయితే ఎలా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం అంటే, ఇక్కడ స్క్రీన్ పైన ఈ లోన్ యాప్‌కి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడీ, అలాగే ఫోన్ నెంబర్, వెబ్‌సైట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ద్వారా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఓరిస్ లోన్ యాప్‌కి లెండింగ్ పార్ట్నర్ ఎవరంటే, ఇక్కడ లెండింగ్ పార్ట్నర్ అయితే ఎవరు లేరనమాట. ఈ ఓరిస్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయే మనకి ఆర్బీఐ నుంచి అప్రూవ్ తీసుకునేసి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో ఇది ఈ ఓరిస్ లోన్ యాప్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే మనం ఆన్‌లైన్‌లో ఈ లోన్ యాప్‌కి ఎలా లోన్ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. సో అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్‌ని క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓరిస్ లోన్స్ అనేసి ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్‌లో మనకి సెక్యూర్ అండ్ ట్రస్టెడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మనకి ఈజీ లోన్ యాక్సెస్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి క్విక్ డిస్బర్సల్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి పర్మిషన్స్ అండ్ డేటా యూజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్, లొకేషన్, ఎస్ఎంఎస్ సంబంధించినటువంటి పర్మిషన్స్ అయితే అలో చేయాల్సి ఉంటుంది. సో దానికోసం కింద చూసుకున్నట్లయితే ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా. ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ టు ది కలెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ మై డేటా అండ్ డిస్క్రైబ్డ్ అబోవ్ అని. సో ఈ చెక్ బాక్స్‌ని టిక్ చేసుకునేసి ఐ అగ్రీ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓరిస్ ఫైనాన్స్ యువర్ ట్రస్టెడ్ లోన్ పార్ట్నర్ అని రావడం జరిగింది. కింద చూసుకున్నట్లయితే మనకి కంటిన్యూ విత్ మొబైల్ అని, కంటిన్యూ విత్ గూగుల్ అని 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కంటిన్యూ విత్ మొబైల్ ద్వారానే లాగిన్ అవ్వచ్చు, లేదంటే
గూగుల్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చనమాట. సో, మీకు ఏ ఆప్షన్ అయితే ఈజీగా ఉంటుందో ఆ ఆప్షన్ ద్వారా తీసుకోవచ్చు. సో, గూగుల్ ద్వారా చూసుకున్నట్లయితే ఈమెయిల్ ఎంటర్ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే కంటిన్యూ విత్ మొబైల్ పైన ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే కంటిన్యూ విత్ మొబైల్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ అని రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్‌ని అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే లోన్‌కి అప్లై చేసే ముందర మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డ్‌కి, పాన్ కార్డ్‌కి లింకప్ అయిన మొబైల్ నంబర్ ఉంచుకోండి. ఎందుకంటే ఓటీపీస్ రావడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మీ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి వెరిఫై ఓటీపీ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం మొబైల్ నంబర్ ఎంటర్ చేసాం కాబట్టి ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని రావడం జరుగుతుంది. ఇక్కడేంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అలాగే ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది ఈమెయిల్ ఐడీ ఏదో ఒకటి ఎంటర్ చేస్తుంటారు. అలా అయితే చేయకండి. రెగ్యులర్‌గా మీరు ఏ ఈమెయిల్ ఐడీని అయితే చెక్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడీని అయితే ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే లోన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఈమెయిల్‌కి రావడం జరుగుతుందనమాట. సో, ఇక్కడేంటంటే సెండ్ వెరిఫికేషన్ కోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి వెరిఫై ఈమెయిల్ అని రావడం జరుగుతుంది. ఇక్కడేంటంటే మనం ఎంటర్ చేసినటువంటి ఈమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుందనమాట. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి డాష్‌బోర్డ్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అవర్ ప్రొడక్ట్స్ అని సాలరీ అడ్వాన్సు, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ అని రావడం జరుగుతుంది. సో, ఇంతకుముందు మీకు ఇంట్రోలోనే చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తారని. సో, ఇక్కడ చాలా మందికి పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ అనేది కమింగ్ సూన్‌లోనే ఉందనమాట. సాలరీ అడ్వాన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడైతే సాలరీ అడ్వాన్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్టెప్స్ 1 ఆఫ్ 3 అని ఇక్కడ 3 స్టెప్స్ అయితే ఉంటాయి. సో, ఆ 3 స్టెప్స్ మనం కంప్లీట్ చేసినట్లయితే మనకి లోన్ అప్లై ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. వాటిలో ఫస్ట్ నేమ్ యాజ్ పర్ పాన్ అని రావడం జరుగుతుంది కదా! ఇక్కడ మీ పాన్ కార్డ్‌లో మీ పేరు ఏ విధంగా ఉంటుందో సో, ఆ పేరునైతే ఎంటర్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్‌ని, మీ డేట్ ఆఫ్ బర్త్‌ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేసుకోండి. చాలా మంది పైన ఫాదర్ నేమ్ ఎంటర్ చేసాం కదా! కింద డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదని డౌట్ వస్తది. సో, ఇక్కడ ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే మీ యొక్క జెండర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని. కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి ఈమెయిల్ అయితే అడగడం జరుగుతుంది. సో, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ కొన్నిసార్లు ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అవుతది. ఎందుకంటే ముందు ఇచ్చాం కాబట్టి అది ఈమెయిల్ ఐడీ ఇక్కడ వస్తుంది. సో, ఆ ఈమెయిల్ ఐడీ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే రెసిడెన్షియల్ అండ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏంటంటే రెసిడెన్సీ టైప్ అంటే మీరున్నటువంటి ఇల్లు ఓన్‌డా, రెంటెడా, ఆఫీస్ ప్రొవైడెడా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎడ్యుకేషన్ టైప్ సో, మీరు ఎంతవరకు చదువుకున్నారో మీ ఎడ్యుకేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే కరెక్ట్ పిన్ కోడ్ అంటే పిన్ కోడ్ మీ ఆధార్ కార్డ్‌లో ఉంటుంది కదా! సో, ఆ పిన్ కోడ్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెట్ మంత్లీ సాలరీ సో, మీకు ఎంతైతే సాలరీ వస్తుందో లేదంటే మీకు ఎంతైతే ఇన్‌కమ్ వస్తుందో ఆ ఇన్‌కమ్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే కంపెనీ నేమ్ అంటే మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తుంటారో ఆ కంపెనీ నేమ్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే మీ యొక్క ఓన్ కంపెనీ నేమ్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. కంపెనీ అడ్రెస్ సో, మీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే మీ ఇంటి అడ్రెస్, ఆఫీస్ అడ్రెస్ ఒకటే ఉంటే ఒకటే ఎంటర్ చేసుకోండి. లేదా సెపరేట్ ఉంటే సెపరేట్ చేసుకోండి. ఇంక సాలరీ పర్సన్‌కి చెప్పాల్సిన అవసరం లేదు. కంపెనీ అడ్రెస్ అనేది ఆటోమేటిక్‌గా వేరే ఉంటుంది కాబట్టి సో, కంపెనీ అడ్రెస్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. కింద ఎంప్లాయ్‌మెంట్ టైప్ అడుగుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సాలరీ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే సాలరీ టైప్ సో, మీరు పైన సాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నా అంటే మీకొచ్చేటువంటి సాలరీ ఏ విధంగా వస్తుంది? లైక్ చెక్ ఇస్తారా? లేదంటే క్యాష్ ఇస్తారా? లేదంటే యూపీఐ ట్రాన్స్‌ఫర్ చేస్తారా? ఎలా అయితే వస్తుందో సో, అలా. సో, ఆ టైప్‌నైతే సెలెక్ట్ చేసుకునేసి పాన్ నంబర్‌నైతే మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ సిబిల్ స్కోర్ అనేది మనం గూగుల్ పే, ఫోన్‌పేలో ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటాం కదా! మంత్లీ. సో, అక్కడ ఎంతైతే మీ సిబిల్ స్కోర్ ఉందో ఆ సిబిల్ స్కోర్‌ని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి లోన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు లోన్ అమౌంట్ 5,000, 6,000, 7,000 అండ్ కనిపించడం లేదు. ఇక్కడ అండ్ మోర్ కనిపిస్తుంది కదా! ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి 25,000 వరకు అయితే చూపిస్తుందనమాట. ఇది సాలరీ అడ్వాన్స్ కాబట్టి. అదే పర్సనల్ లోన్ అన్‌లాక్ అయినట్లయితే మనకి 7,00,000 వరకు అయితే వచ్చే అవకాశం ఉందనమాట. సో, ఇక్కడ మీకు ఎంతైతే లోన్ అమౌంట్ కావాలో అంతైతే సెలెక్ట్ చేసుకోండి. నాకు 5,000 ఎనఫ్ ఎందుకంటే మీకు అప్లై ప్రాసెస్ చూపించడం కోసమే నేను అప్లై చేస్తున్నా కాబట్టి నాకు 5,000 ఎనఫ్ అనమాట. సో, 5,000 సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే లోన్ పర్పస్ సో, ఈ లోన్ ఎందుకు తీసుకుంటున్నారు? లోన్ పర్పస్ ఏంటి అని అడగడం జరుగుతుంది. లైక్ మీ మ్యారేజ్ కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్‌కి కావచ్చు, లేదంటే హౌస్ రెనోవేషన్ కోసం కావచ్చు, లేదంటే ట్రావెలింగ్ పర్పస్ కావచ్చు. ఏదైతే అది ఏ పర్పస్ అయితే తీసుకున్నారో ఆ పర్పస్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే ఈఎంఐ డేట్‌ని కూడా మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మనకి క్యాలెండర్ ఓపెన్ అయితుంది. సో, అక్కడి నుంచి మనం ఈఎంఐ డేట్‌ని అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే లోన్ టెన్యూర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 90 డేస్ వరకు అయితే టైం ఉంటుంది కదా! సో, అంతలో మీకు ఎంతవరకు కావాలో ఆ లోన్ టెన్యూర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ ఆప్షన్ పైన అయితే
క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి అప్లికేషన్ స్టేటస్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టెప్స్ ఆఫ్ 2 ఆఫ్ 5 అని రావడం జరిగింది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసాము. ఫైనాన్స్ అనలైసిస్ అనేది కేవైసీ అప్లికేషన్ ఫార్మ్ అప్లైడ్ అనేది ఇంకా పెండింగ్‌లో ఉందనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఫైనాన్స్ అనలైసిస్ ఇన్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది కదా! సో, అక్కడైతే క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేయగానే మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. లైక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌సి కోడ్. ఎందుకంటే లోన్ అమౌంట్ మనకి ఏ బ్యాంక్ అకౌంట్‌లోకి పడాలో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి ఫైనాన్స్ అనలైసిస్ అనేది గ్రీన్ టిక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ కేవైసీ కనిపిస్తుంది కదా! సో, ఆ కేవైసీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి డిజిలాకర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి మన ఆధార్ కార్డ్‌తో లింకప్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ పోతుంది. సో, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో యూ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్ విత్ డిజిలాకర్ అని ఒక ఎంపిన్ అయితే అడుగుతుంది. సో, ఆ ఎంపిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి డిజిలాకర్ కేవైసీ అయితే ఓపెన్ అయిపోతుందనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే క్యాప్చర్ ఏ క్లియర్ ఫోటో ఆఫ్ యువర్ ఫేస్ యూజింగ్ యువర్ కెమెరా వెల్ వెరిఫై లీవ్‌నెస్ అండ్ మ్యాచ్ విత్ యువర్ ఆధార్ ఫోటో. సో, ఆధార్‌లో ఏ విధంగా ఆధార్‌తో పాటు మన ఫోటోని అయితే కంపారిజన్ అయితే చేస్తారనమాట. సో, ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో, మంచి లైటింగ్ ఉన్న కండిషన్‌లో స్పెట్సు అలాగే మాస్కు ఇంకా క్యాప్ పెట్టుకోకుండా మంచి లైటింగ్ కండిషన్‌లో మీ యొక్క ఫోటోనైతే ఇక్కడ స్టార్ట్ కెమెరా ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకొని ఒక సెల్ఫీ అయితే తీసి అప్లోడ్ అయితే చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో చూసుకున్నట్లయితే మనకి కేవైసీ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మ్ అని కనిపిస్తుంది కదా! ఇన్ ప్రోగ్రెస్ అని. సో, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇయర్స్ ఫస్ట్ అయితే అడుగుతుంది. సో, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారో ఆ ఇయర్స్‌ని అయితే ఎంటర్ చేసుకోవచ్చు. కింద మంత్స్. సో, చాలామంది ఇప్పుడే రీసెంట్‌గా జాయిన్ అయితే వాళ్ళు మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా డిజిగ్నేషన్. సో, మీరు ఏం వర్క్ చేస్తుంటారో లైక్ మేనేజరా, ప్రొపరేటరా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆఫీస్ ఈమెయిల్ ఐడీ సెపరేట్ ఉంటుంది కదా! సో, ఆ ఈమెయిల్ ఐడీని అయితే ఎంటర్ చేసుకోండి. సో, ఆ ఆఫీస్ ఈమెయిల్ ఐడీ మీ ఈమెయిల్ ఐడీ సేమ్ ఉన్నట్లయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి చాలామంది ఒకటే ఉంటుంది. సో, వాళ్ళు అదే ఈమెయిల్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. కింద పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ మ్యారిటల్ స్టేటస్ గన సో, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ఫ్యామిలీ రెఫరెన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ 2 మెంబర్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. జస్ట్ వెరిఫికేషన్ కోసమే వాళ్ళేం కాల్ చేయరనమాట. సో, ఫస్ట్ అయితే ఫ్యామిలీ రిలేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఇస్తున్నటువంటి మీ ఫ్రెండా, లేదంటే బ్రదరా, సిస్టరా, మీ స్పౌసా, ఫాదరా, మదరా ఏదైతే అది రిలేషన్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే నేమ్ వాళ్ళ యొక్క పేరుని ఎంటర్ చేసి వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోండి. అలాగే సేమ్ ఫ్యామిలీ 2 కూడా వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్‌షిప్, వాళ్ళ పేరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో మనకి సెటప్ ఆటో పే అని రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం లోన్ తీసుకుంటున్నాం కాబట్టి టైమ్‌లీ పేమెంట్ చేయాలి కదా! ఈఎంఐ అనేది. సో, దానికోసం ఆటో పే చేసుకోవాల్సి ఉంటుంది. అది మనం 3 టైప్స్‌లో చేసుకోవచ్చు. ఒకటి డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ. సో, మీకు ఏదైతే ఈజీ ఉంటుందో దాని ద్వారా అయితే సెట్ చేసుకోవచ్చు. సో, డెబిట్ కార్డ్ తీసుకున్నట్లయితే డెబిట్ కార్డ్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ మీ యొక్క కార్డ్ పిన్ ఎంటర్ చేసుకున్నట్లయితే సెట్ అయిపోతుంది. ఇంక నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అయిపోతుందనమాట. సో, ఇక్కడ ఎలా అయితే మీకు ఈజీగా ఉంటుందో అలా అయితే చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో చూసుకున్నట్లయితే రివ్యూ యువర్ లోన్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లోన్ అమౌంట్ 5,000 అనమాట. టెన్యూర్ 3 మంత్స్ పెట్టుకున్నాము. అమౌంట్ టు బి డిస్బర్స్డ్ అనేది 4,876 రూపీస్ అయితే అవుతుంది. మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంతంటే 6,354 రూపీస్ అయితే పడుతుందనమాట. మనం రీపే చేయాల్సిందంటే వాళ్ళు మనకు 5,000 ఇస్తుంటే మనం 6,354 రూపీస్ అయితే మనం పే చేస్తున్నామనమాట. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 17.44% అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో, ఇది నా క్రెడిట్ ప్రొఫైల్‌ని బట్టి నాకింత పడింది. మీ క్రెడిట్ ప్రొఫైల్ నాకంటే బెటర్‌గా ఉన్నట్లయితే ఇంకా మీకి ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుందనమాట. సో, ఇవన్నీ ఓకే అనుకున్నట్లయితే మీకి డిస్బర్స్ అమౌంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. చూసారా కంగ్రాచ్యులేషన్స్ యువర్ లోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఇక్కడితో మన లోన్ అయితే అప్రూవ్ అయిపోయింది. కింద చూసుకున్నట్లయితే అమౌంట్ విల్ బి డిస్బర్స్డ్ ఇన్ 24 అవర్స్. సో, ఇక్కడ 24 అవర్స్‌లో మన యొక్క అమౌంట్ అనేది మనం ఎంటర్ చేసినటువంటి బ్యాంక్ డీటెయిల్స్‌లోకి ఆటోమేటిక్‌గా అయితే క్రెడిట్ అయితే అయిపోతుందనమాట. సో, ఇలా అయితే చాలా సింపుల్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, నాకు మెసేజ్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు. 4,870 రూపీస్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ యువర్ అకౌంట్ అని నా అకౌంట్ నెంబరు, డేటు, ఏ బ్యాంకుకి పడిందో మెసేజ్ అయితే వచ్చేసిందనమాట. సో, ఇలా మనం చాలా సింపుల్‌గా ఓరిస్ లోన్ యాప్‌లో లోన్ అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కష్టమైన స్టెప్స్ అయితే ఎక్కడా లేవు. చాలా సింపుల్ స్టెప్సే ఉన్నాయి. సో, ఈ ఓరిస్ లోన్ యాప్‌లో లోన్ ఎవరైనా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే తీసుకోండి. అలాగే నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ లోన్ తీసుకోండి నేను ఎవరిని బలవంతం చేయట్లేదు. జస్ట్ లోన్ డీటెయిల్స్ అలాగే ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో
స్టెప్స్ మాత్రమే మీతో షేర్ అయితే చేస్తున్నాననమాట. సో, ఇది ఈరోజు వీడియో. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అన్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.